అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి, నా కోట, నా శైలమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, ప్రాణప్రియుడ, రక్షకుడా, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయం సమయంలో ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన మీ బిడ్డలను రక్షించండి ప్రభా. ఈ సమయంలో మీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఆత్మదేవ మీ దీర్ఘాలు నాయన ప్రభా అడుగుపరిచి మీరు మాట్లాడండి. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన రహస్యమైన సంగతిని రాజ్యమార్గాలను తెలియజేస్తుంది నా తండ్రి. ప్రతి చెవి తెరవబడుగాక, ప్రతి హృదయం తెరవబడుగాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరుగుగాక. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యము చేయండి నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, దావీదు గారు రాస్తే ఏమంటున్నారంటే, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమం కలిగి సుఖించేదరు అంటారు. దీనులు అంటండి ఏమి స్వతంత్రించుకుంటారట? భూమిని స్వతంత్రించుకుంటారటండి. ఈ దీన మనసు అనేటువంటిది అది చాలా విలువైనది అనమాట అండి. దీన మనసు అనేటువంటిది చాలా విలువైనది. ఎంత విలువైంది అంటే దేవునికి ఎంతో ఇష్టం అన్నమాట అండి. దీన మనసు అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. మత్తయి రాసిన సువార్తలో ఈ మాట మనం చూస్తూ ఉన్నామండి. 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఈ యొక్క దీనత్వం అనేటువంటిది మరి దేవునికి ఇష్టమేనండి. ఆ దీన మనసు అనేటువంటిది మనం కలిగి ఉంటేనంట ఏం స్వతంత్రించుకుంటామంట? పరలోక రాజ్యము ఇంకా వారిదే. అంటే ఇంక మరొక మాట లేదన్నమాట అండి. ఇంక మరొక మాట లేదు. దీన మనసు అనేటువంటిది మనం కలిగి ఉంటే ఇక పరలోక రాజ్యం వాళ్ళదే అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పేసారనమాట అండి. ఎవరు? ప్రభువారు అక్కడ కూర్చుండి వచ్చిన జన సమూహముతో ఆయన మాట్లాడుతున్నట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు రాయబడింది అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన బోధిస్తూ ఉన్నారన్నమాట. ఆ బోధించే విషయాల్లో అదొక మాట అన్నమాట అండి. ఈ యొక్క దీనత్వం అనేటువంటిది మరి చాలా విలువైందనమాట, చాలా విలువైందండి. అలాగే చూసుకుంటే 22వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా ఈ మాట గురించి రాయబడింది మనకి. దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు అని ఉంది. దీనులు ఏం చేస్తారట? భోజనం చేస్తారట, తృప్తి పొందుతారట. చాలామందికి భోజనం చేస్తారంట కానీ ఏముండదంటండి? తృప్తి ఉండదంటండి. కానీ ఈ దీన మనసు అనేటువంటిది కలిగి ఉన్నవారంట ఏం చేస్తారట? ప్రభువా ఈరోజు ఈ ఆహారం పెట్టావు, నీకు స్తోత్రం తండ్రి అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని మరి ఎంతో సంతోషిస్తారటండి. ఈ పూట ఈ భోజనం నాకు అనుగ్రహించావయ్యా, ఈరోజు ఈ భోజనం నాకు అనుగ్రహించావు తండ్రి అని చెప్పేసి మరి నైటు కూడా ప్రార్థన చేసుకుని వారు పడుకుంటారన్నమాట. ఈరోజంతా నా జీవితంలో ఎన్నో చేసావయ్యా, ఈరోజు నా ప్రతి అవసరాన్ని తీర్చావు నాయన, మీ స్తోత్రాలు తండ్రి అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి మరి పడక మీదకి వెళ్తారటండి. కృతజ్ఞత. అయితే ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే మరి చూడండి, రూతు గ్రంథంలో కూడా మనం చూస్తే రూత్ అంట ఆయన బోయజు పేలాలు అందించినప్పుడంట ఆమె ఏం చేసింది? తిని తృప్తి పొంది మిగిల్చిందంటండి. ఏం చేసింది? తిని తృప్తి పొంది మిగిలించిందంట. అంటే మిగిల్చే అనుభవం అన్నమాట అండి. ఏమనుభవం? ఆవిడ తినాలంటే తినేయచ్చు, కానీ ఆమె తినకుండా ఏం చేసిందంట?
ఎవరి కోసం మిగిల్చింది? ఇంటి దగ్గర అత్త ఉంది. ఇంటి దగ్గర ఎవరున్నారు? అత్త ఉంది. అయితే ఇక్కడ అత్త అంటే అందరిలాంటి అత్త కాదు ఆవిడ. అందరికీ చాలామందికి అత్తలు ఉంటారు, కానీ అలాంటి అత్త కాదు ఈవిడ. ఎలాంటి అత్త? ఆమెలో ప్రభు ఉన్నారండి. ఎవరున్నారు? ఆమెలో ప్రభు ఉన్నారో ఆ ప్రభువును చూసింది ఆమె. కోడలు ఎవరిని చూసింది? ప్రభువుని మనం కలిగి ఉన్నాము అంటే మనల్ని చూసిన వారు మనలో ఉన్న ప్రభువును చూడగలగాలి అవతల వాళ్ళు. అవునా కదా? ఆయన ఉంటే చూస్తారు, ఆయన లేకపోతే చూడగలుగుతారా? చూడలేరు. కొంతమంది చూడలేరు. ఎందుకు చూడలేరో తెలుసా? గురుడితనం ఉంటే చూడలేరు. ఎందుకు చూడలేరు? గురుడితనం ఉంటే చూడలేరు కదా. ఆత్మీయనేత్రాలు తెరవబడితే మనకి కనబడతాయి. ఇప్పుడు రూతు అత్తలో ప్రభువును చూసింది, ఆకర్షింపబడింది, అత్తనే హత్తుకుందండి. ఏం చేసింది? హత్తుకుంది. ఎందుకంటే ఈమెలో దేవుడు ఉన్నాడు, ఈమెను విడిచిపెట్టకూడదు అని చెప్పేసి ఆమె ఏం చేసింది? హత్తుకుంది. ఆమె కూడా ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి ఇదేంటి, ఎక్కడేంటి, ఇలాంటి పరిస్థితులు ఏంటి, అదేంటి, ఇదేంటి, అమ్మో మా ఊళ్ళో ఇలాగా అలాగా అది ఇది అని చెప్పేసి ఆమె అనుకోలేదంట. కానీ అక్కడ కష్టపడాల్సి వచ్చినా కూడా కష్టపడ్డానికి ఆమె ఏం చేసిందంటే ఇష్టపడిందంటండి. ఇష్టపడి మరి ఆ రీతిగా వాళ్ళిద్దరి మధ్య ఎంత బాగుండేదంటే సంభాషణ. మరి కొంతమంది మీ దేవుడిని కలిగిన బిడ్డలో కలిసినప్పుడు మా సంభాషణ చాలా మరి ఎలా ఉంటుంది అంటే పరలోకంలో మేము ఉన్నామా అని మాకు అనిపిస్తుంది అన్నమాట అండి. టైం తెలియదు మాకేంట. అదంతా దేవుని యొక్క వెలుగు చేత మేము వెలుగు కమ్మేస్తుంది అన్నమాట అండి. వారి అనుభవాలు వారు, నా అనుభవాలు నేను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు టైమే మాకు తెలియదు అన్నమాట అండి. ఎవరి అనుభవాలు వాళ్ళము మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకున్నప్పుడు ఒకరితో చెప్పేసరికి ఇంకోటి ఎదుటి వాళ్ళకి గుర్తు వస్తుంది, వాళ్ళది వినేసరికి మనది గుర్తు వస్తుంది. ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దైవ సన్నిధి ఏం చేస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటేనంట దేవుడు చెవి యొగ్గి ఆలకించి ఒక గ్రంథం రాపిస్తానంటున్నాడు ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటేనంట విలువగా ఉంటాయంటండి. ఎలా ఉంటాయి? విలువగా ఉంటాయన్నమాట. ఆ విలువగా అంటే కొన్ని మాటలు జరిగిపోయి వస్తాయి, కొన్ని మాటలు జరుగుతున్నాయి వస్తాయి, కొన్ని మాటలు ఇంకా జరగవో ముందే వినిపిస్తాడు దేవుడు మనకి. ఆ తర్వాత ఆ పరిస్థితి మనకి ఎదురైనప్పుడు పలానా టైంలో ఈ మాట చెప్పారు కదా అని మనకి గుర్తు వస్తుందండి. మనకే కాదు, ఆ మాట ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అండి. ఒక సహోదరి ఒక మంచి సాక్ష్యం చెప్పారండి. ఏమని అంటే దేవుని గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే అవతల వ్యక్తి మరి ఈమె మాటలు విని అసలు ఎంత చక్కగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, దేవుని గురించి చాలా బాగా తెలుసు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఈమె అన్నదంట, ఇవి నాకు తెలిసినవి కాదు, మా అమ్మగారు చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ మాకు. ఆ మాటలు ఇవి మేము విన్న మాటలు నీకు చెప్తున్నాను అని చెప్పేసి ఈమె చెప్పడం జరిగిందంట. అవునా, అయితే మీ అమ్మగారి ఇంత మంచి మాటలు చెప్తారా అని చెప్పి ఆ వ్యక్తి ఆకర్షింపబడిందంట. వాళ్ళు ఎప్పటి నుంచో క్రైస్తవులు అంటండి. ఎందుకని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట అండి. ఒక నామకార్థ స్థితిలో జీవిస్తూ ఉన్నారంట. ఆ జీవించే వారికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు తన వాక్కుని పంపించాడు అన్నమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళానా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ నేను చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? నేను ఎరుగని వారి దగ్గరికి వెళ్ళింది. వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని వాక్యం సెలవిస్తుందండి. మనం పరిగెత్తుకెళ్ళమంటాడు, వాక్యం పరిగెత్తుకెళ్ళిపోద్దట.
ఇలా పెడుతుంటే అలా పరిగెత్తేస్తుందండి ఇప్పుడు వాక్యం. ఎందుకని? దేవుడు దాన్ని ఏం చేశాడు? వేగవంతం చేశాడు. ఏం చేశాడు? వేగవంతం చేశాడండి. ఒకప్పుడు ఎంత పరిగెత్తేది కాదు, ఇప్పుడు పరిగెత్తుతుంది అన్నమాట. ఎందుకంటే టైం దగ్గరికి అయిపోతూ ఉంది, దేవుని రాకడ బహు సమీపం అయిపోతూ ఉంది కనుక వాక్యం అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తుందంటే వేగం అయిపోయిందండి, పరిగెత్తేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి అవునా అని చెప్పేసి అన్నప్పుడు యూట్యూబ్లో కూడా వస్తాయి మా అమ్మగారి వాక్యాలు, ముందు నీకు చూపిస్తాను అని చెప్పేసి ఈమెయిల్ చేసిందంటేనంట ఆమెను చూపించిందంట. చూపించినప్పుడు అవునా అని మీ అమ్మగారు అంటే నేను చాలా వృద్ధాప్యంలో ఉంటారేమో ఆవిడ అనుకున్నాను, ఎలాగ ఎంగగా ఉంటారనుకోలేదు నేను అని చెప్పేసి అన్నట్టు ఆమె అని ఏది ఏమైనప్పుడు కానీ వాక్యాలు చూడటం ప్రారంభించింది. ఆ మనిషి చూడటం ప్రారంభించి ఒక్కసారి మీ అమ్మగారి దగ్గరికి రావాలని ఉన్నట్టున్నారు. ఆవిడ దగ్గరికి ఒకసారి వచ్చి అమ్మగారితో మాట్లాడాలని చూడాలని నాకు ఉంది అని చెప్పి అంటున్నాను. గల కారణం ఏంటంటారు? దేవుని యొక్క వాక్యమామలో పనిచేయడం ప్రారంభించింది. ఆమెలు ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభించిందో ఆమె బంధువులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, కనీసం పాశ్రమలకు కూడా చెప్పేసి ఇలాగా పలానా అమ్మగారు ఇలా చెప్తున్నారు, మీరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిందంట. ఏంటి ఎంత ఇలా చేసేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఎంతమంది చేసుకున్నారేంటి, అప్పుడే ఒక్కొక్కరు ఇలా చేస్తున్నారు అని నేను అనుకుంటుంటే కారణం ఇది అని తెలిసిందండి. కారణము ఇది అని తెలిసిందన్నమాట. చూసారా, ఆమె మనసు ఎప్పుడైతే మారిపోయిందో నేనే కాదు ఇది నా వాళ్ళకి కూడా నేను ఇది చెప్పాలి, వాళ్ళు కూడా ఈవిడ మాటలు వినాలి అని ఆమె అనేక మందికి ఏం చేస్తుంది, ఇప్పుడు తెలియపరుస్తుంది. సమరయ స్త్రీ ఏం చేసిందండి? తెలియపరిచిందా లేదా? మనసు మారలేనంతసేపు ఆమె తెలియపరిచిందా? ఆమె మనసు ఎప్పుడైతే మారిపోయిందో అమ్మో ఈ యొక్క ప్రభు మాటలు నేనే కాదు నా గ్రామస్తులందరూ కూడా వినాలి అని చెప్పేసి ఆమె ఏం చేసింది? ఆశపడిందా లేదా? ఆశపడి గ్రామానంతటినీ కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అయితే ఈ రీతిగా ఇప్పుడు వీళ్ళు ఎలా పోషింపబడుతున్నారంటే ఈ యూట్యూబ్ ద్వారా వాళ్ళ వాక్యాలు విని వాళ్ళ ఆకలి తీరుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ భోజనము తిని ఇప్పుడు ఎప్పుడు పెడతారా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇది వరకు మరి వేరే దేశాల్లో కూడా చూస్తున్నట్టు వచ్చేదన్నమాట అండి. అయితే ఇప్పుడు అది రావట్లేదు, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అయ్యో వీళ్ళందరూ మానేసినట్టున్నారో చూడడం, అయ్యో ప్రభువా ఎలాగా చిన్న వయసు బిడ్డలు కూడా చూసేవారు, వాళ్ళు కూడా మానేశారు, ఎలా తండ్రి వీళ్ళకి నేను ఎలాగ అందించగలను, నీ మాట వీళ్ళకి అందించాలి తండ్రి, ప్రభువా నేను చేయగలిగిన ప్రతి పని నేను చేసే కృప నాకు ఈ తండ్రి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా మనసులో భారం కూడా ఉందన్నమాట. వాళ్ళ పట్ల ఏముంది? భారం ఉంది. ఆ బిడ్డలకు కూడా ఒక మాట అయినా ఎప్పుడో నాడు వాళ్ళకి పంచరకుండా ఉంటారా, దేవుడు దర్శించకుండా ఉంటాడా, వాళ్ళు రక్షించబడకుండా ఉంటారా అనే ఒక భారము, ఒక ఆశతో నేను ఎప్పుడైతే ఉన్నానో దేవుడు ఈ ద్వారా తెరిచాడండి. హల్లెలూయా. ఒక నూతనమైన ద్వారాన్ని ఎప్పుడైతే తెరిచారో ఆ నూతనమైన ద్వారం ద్వారా కూడా బహు వేగంగా వాక్యము పరిగెడుతుందండి. ఇప్పుడు ఆ దేశాలు వారు కూడా చూస్తున్నట్టు ఇందులోకి వస్తుంది. ఆ వయసు ఏ వయసు వాళ్ళు చూడలేదని నేను బాధపడ్డాను, ఆ వయసులో వాళ్ళు కూడా చూస్తున్నట్టు ఇప్పుడు వస్తుందండి. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు నేను అంటే, మనకు తెలిసింది ఏం చేయాలి? 10 మందికి తెలియపరచాలి. మనం తెలుసుకున్నది అలాగే మనలో పెట్టేసుకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం? మనకి ఒక రాయికి తేడా ఏముండదు, ఇంకా రాయి అక్కడే ఉంటుంది కదలకుండా ఎప్పటికీ. మీరు ఎప్పుడు చూసినా రాయి అక్కడే ఉంటుంది, అది దానికి చలనం ఉండదు. అలా ఉండకూడదు. మనలో జీవం ఉంది, మనం కదులుతున్నాం, పనులు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అవునా కాదా?
మరి అలాంటప్పుడు మన ప్రభువు గురించి ఎందుకు మనం ఇతరులకు పరిచయం చేయకూడదు? నువ్వు చెప్పట్లేదు రైతే, చెప్పేవారి గురించి ఎందుకు నువ్వు ఇతరులకు పరిచయం చేయకూడదు? నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, సరిపోయిందా? ఆ నామకార్థ క్రైస్తవంలో నేను ఉండిపోయాను ఇంతవరకు. నాకు ఇలాంటి మాటలు ఇప్పటివరకు తెలియదు అని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వాక్యాలు ఏం చేస్తున్నారు? వినడం ప్రారంభించారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వేలకు వేల మందికి ఇప్పుడు ఇదేమే అవుతుంది? ఆహారం వెళ్ళిపోతుందండి. ఇప్పుడు దేశ విదేశాలకు ఇదేం చేస్తుంది? పరుగు పెడుతుంది. ఒకటే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ తండ్రి నేను చేసేది నేను చేశాను, మీరు చేసేది మీరు చెయ్యండి. ఒకటే మాట చెప్తున్నాను నేను చేసేది నేను చేశాను, మీరు చేసేది మీరు చెయ్యండి అని ఆయనకి అప్పచెప్పుకుంటున్నానండి. చెప్పుకున్నప్పుడు ఇప్పుడు అది ఏమైపోతుంది? అనేక మంది బిడ్డలకు అది చేరుతూ ఉందన్నమాట. చేరుతూ అయితే నువ్వు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు? నీకు తెలిసింది రైటే నీ వాళ్ళకి పరిచయం చేయగలుగుతున్నావా? లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తున్నావా? నీ స్నేహితులకు పరిచయం చేస్తున్నావా? ఎవరికైనా పరిచయం చేయగలుగుతున్నావా? నువ్వు విన్నది అలాగ నువ్వు మనసులో పెట్టేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదండి. ఆ రాయికి మనకి ఏ తేడా ఉండదండి. ఆ రాయి ఎక్కడ వేసింది అక్కడే ఎలా ఉందో మనము కూడా అలాంటి వారమే అన్నట్టుగా అది కనిపిస్తుంది, సూచిస్తుందండి ఆ విషయాన్ని. లేదు, మనం చలించే వ్యక్తులు మనకి జీవం ఇచ్చాడు దేవుడు, మనకి మనసు ఇచ్చాడు దేవుడు. ఆ మనసు మారింది. మనసు మారిన వ్యక్తి ఎప్పుడు కుదురుగా కూర్చోరండి. ఏదో ఒక పని దేవుని కొరకు నేను చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి? అవతల వాళ్ళ మనసు మారాలి. ఏం చెయ్యాలి? నీ మనసు ఎలా మారిందో అవతల వ్యక్తి మనసు కూడా మార్పు చెందాలి. అది పని చేయడం అంటే నువ్వు చెప్పింది అవతల వాళ్ళకి పని చేస్తుందా? వాళ్ళ మనసులు మారుతున్నాయా? చెప్పండి, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసుకోండి. కనీసం నువ్వు చెప్పకపోయినా ఈ చెప్పే వాక్యాలైనా నువ్వేం చేయాలి? ఇతరులకి షేర్ చేయాలి. సహజమైనంత వరకు నీకు తెలిసిన వారందరికీ దీన్ని ఏం చేయాలి? షేర్ చేయాలి. నువ్వు వింటున్నావు, నువ్వు బలం పొందుకుంటున్నావు, నీ బలము నిష్ప్రయోజనం చేసేసుకుంటున్నావు. బలమైన ఆహారం నువ్వు తింటున్నావు, బలం వస్తుంది నీకు, కానీ ఏం చేసుకుంటున్నావు? దాన్ని ఏమన్నా ప్రయోజనం ఉందా? బలాన్ని మనం ఉపయోగించకపోతే ఏమవుతామో తెలుసా అండి? కొవ్వు పడతామండి. ఏం పడతాం? కొవ్వు పడతామన్నమాట. కొన్ని కోళ్ళని మనం చూస్తామండి, నడవలేక నడుస్తున్నట్టు ఉంటాయి. అవునా కాదండి? ఇది కొవ్వు పోయిందండి బాగానే, అందుకే నడవలేకపోతుంది ఇది అంటామా? అంటాం. నేను చెప్పిన మాట కాదు, ఇది వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో కొంతమంది కొవ్వు పట్టేశారంటాడు ఆయన. ఆ కొవ్వు ఎలా కరిగించాలో నాకు తెలుసు అంటాడు. ఎలా కరిగిస్తాడంటేనంట, శిక్ష అనే మేత పెట్టి కొవ్వు కరిగేలా చేస్తానంటున్నాడు ఆయన. మీరు చదువుకోండి, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడిగా అర్థమైందా? 34వ అధ్యాయంలో ఉంటుందండి. వీళ్ళు ఎందుకు కొవ్వు పోయారు అంటేనట, కొన్ని బట్ట చిక్కిపోయినాయి అంటండి. వీళ్ళు తినేస్తారంట మేత, వేరే వాళ్ళు తింటే తినకుండా ఏం చేస్తారంటేనంట, మరి వాటిని కాళ్ళతో తొక్కేస్తారు. ఆ గొర్రెలు తొక్కేస్తాయని ఉందండి వాటిలో. అంటే వీళ్ళు తినేసింది ఇంకొకరు తినకుండా ఏం చేస్తున్నారటండి, తొక్కేస్తే ఇంక వేరే గొర్రె తింటదండి. దాన్ని కాళ్ళతో తొక్కేసిందని తింటదా? తినదు. దేవుడు మనకు పెట్టిన విలువైన ఆహారాన్ని మనకు తినాలి. ఇంకా మనకు 10 గొర్రెలు అయితే తినేటట్టుగా చెయ్యాలండి. దాన్నే ప్రయాస అంటారన్నమాట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటాడు ఆయన. ఎలా పడాలంటే ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు అన్నమాట. మొన్న మీటింగ్కి ఒక ఆవిడ వచ్చారండి, రాజమండ్రి నుంచి వచ్చారు. ఫేమస్ చర్చ్ అన్నమాట అండి, అది మీకు అందరికీ తెలుసు. ఆ చర్చ్ నుంచి వచ్చారు ఆవిడ. వచ్చి
మరి నన్ను పరిచర్య చేయమంటున్నారమ్మా దేవుడు, ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి నన్ను అడుగుతుంది అన్నమాట. నాదంతా వేరు, ఎవరిదాళ్ళకు ఉంటుందమ్మా, నా పరిచర్య వేరు, నేను జన్మించడమే, నేను ఇలా ప్రార్థన ద్వారా జన్మించాను, నాదంతా వేరమ్మా అని చెప్పేసి చెప్పానన్నమాట. వాక్యం అంటమ్మా చదివేసంట అసలు నాకెంత ఎలాగొచ్చేసంటే చదివేస్తాను, బాగా చదివేస్తానండి. మా చర్చిలో క్విజ్ పెట్టారు అంటే నాకేనండి వచ్చేంత ప్రైజ్లన్నీ నాకు. అదే దేవుడు అడిగేది. నువ్వు బైబిల్ మాత్రం అప్పచెప్పేసినా ఏ ప్రయోజనం లేదు. బైబిల్ చదువు, ధ్యానించు, అన్నీ చెయ్యి, కానీ నీ హృదయంలో కార్యం జరగకపోతే ఏ ప్రయోజనం అది? మా చర్చిలో పెట్టిన క్విజులన్నింటిలో నాకేనండి బహుమతులన్నీ అంత బాగా వచ్చేస్తాయండి నాకు అంటున్నాను. అంటే ఇంకా సండే స్కూల్ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పుడు అనిపించింది, మనసులో అనలేదు కానీ అనం కదా. మరి సండే స్కూల్ పిల్లలకి ఏమి ఇష్టం? ప్రతిదానికి జవాబులు చెప్పేస్తే అప్పుడు బహుమతులు వస్తాయి కదా అనేసి బహుమతుల కోసం చెప్తారన్నమాట. పిల్లలు ప్రిపేర్ అయిపోతారా అంటే దాన్ని ఏమంటారు? దాన్ని సండే స్కూల్లో ఉన్నారని మాట్లాడలేదు. సండే స్కూల్ అంటే ఏంటి? స్టార్టింగ్. అది సండే స్కూల్ అంటే ఏంటి? అది స్టార్టింగ్. ఆవిడ పెద్ద ఆవిడే కానీ ఏ స్టేజ్లో ఉంది కానీ సండే స్కూల్ స్టేజ్లో ఉందన్నమాట. ఆ సేవకులు వాళ్ళతో చెప్పిందంట, నన్ను ఇలాగ పరిచర్యకు పిలుస్తున్నాడండి దేవుడు అంటే, పరిచర్యలు అంటే చాలా రకాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం వంటలు అవి చేస్తూ ఉంటుందంట. మరి అది పరిచర్యే. పరిచర్య ఏంటి? తుడవడం పరిచర్యే, తోమడం పరిచర్యే, వంట చేయటం పరిచర్య, అన్నీ పరిచర్యలే. పరిచర్యల్లో నానా రకాలు ఉంటాయండి. వాక్యం చెప్పడమే ఒక పరిచర్య కాదు, ఇది ఒక పరిచర్య. మేము చేసేది యాజకులు మాకు చేసే పని మాకు అప్పచెప్తాడు ఆయన. యాజకులు చేసే పని యాజకులు చేయాలి, లేవీలు చేసే పని లేవీలు చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి అని చెప్పారంట. ఇలా అన్నారండి అని. అవునమ్మా, రాదు మరి పరిచయాలు అంటే చాలా రకాలు ఉంటాయి అని చెప్పేసి వారి ఇంట్లో ఇలాగ చేస్తూ ఉంటానండి కొంచెం అని చెప్పారన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, జాయిస్ మేయర్ గారు ప్రపంచమంతా కూడా వాడబడుతున్నారు. మంచి సేవకురాలు. ఆవిడ పెద్ద డిగ్రీ లేదు, చదివేలేదటండి. కానీ చాలామంది ఆవిడని ఈవిడెక్కడి నుంచి వచ్చింది, ఈవిడెక్కడి నుంచి వచ్చిందో చాలా తక్కువగా మాట్లాడేవారట ఆవిడ. ఆ తక్కువగా ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? అందరిపైన పెట్టాడు తీసుకెళ్ళి. ఇక్కడ తక్కువ ఎక్కువ అన్నది కాదు. దేవుడు ఏ వ్యక్తిని ఎలా వాడుకోవాలనుకుంటే ఆ రీతిగా వాడుకుంటాడో ఆయనకి మనము అనుకూలంగా ఉండాలి. ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలండి. ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఆవిడ అన్నారు, 23వ కీర్తన కూడా నాకు మొత్తం రాదన్నది ఆవిడ. కొంతమంది అప్పచెప్పేస్తారు, కానీ నాకు 23వ కీర్తన అంటే ఎన్నో వచ్చిన 2 వారో ఎన్నో ఉంటాయి, అది కూడా నాకు రాదు అన్నారు ఆవిడ. 6 వచనాలు కంఠస్థం చేసి అప్పచెప్పలేనావండి. ఎక్కడ నిలబెట్టాడు దేవుడు తీసుకెళ్ళి? ప్రభు బైబిల్ అంతా చదివేస్తాను కానీ ఒకటి గుర్తుంటలేదు ప్రభు నాకు అన్నారట ప్రభు దగ్గర. చదవడం చదివేస్తున్నాను, ఒకటే జ్ఞాపకం ఉండలేదు ప్రభు, నేను అలా చదివేసిందని ఇదంతాను చదివేస్తానే ఉండేదాన్ని. చిన్న వయసు నుంచి చదువుతానే ఉండేదాన్నండి. అప్పుడు ఆవిడ అన్నారంటే, ఏమన్నారు ప్రభు వింటాను, నేను పెట్టినాను శ్రద్ధగా వింటే ఆవిడ అన్నారు, ప్రభు అన్నారట, నువ్వు లోపల వేయమ్మా, టైం వచ్చినప్పుడు నేను తీర్థం బయటకు అన్నాడంట. ఎక్కడ వేయాలి?
హృదయంలో వేసుకోవాలి, హృదయంలో వేసుకోవాలి. వాక్యం అప్పచెప్పడానికి కాదు, ఎవరి కోసమో కాదు. ఇది వాక్యం మన జీవితంలో దీన్ని అన్వయించుకోవాలి. ఇది మనలో ఎప్పుడైతే జీర్ణమైపోయిందో 10 మందికి మనం ఉపయోగపడతామండి. ఉపయోగపడుతున్నామా? ఈ మధ్య వస్తుంది ఈ ప్రశ్న బాగా మనకి. మీరు గమనిస్తున్నారో లేదో? ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం? ఆమె చదువుకోలేదు అనుకుంటున్నాను. ఆ మనిషి, తెలిసిన మనిషి, ఆమె చదువుకోలేదేమో అనుకుంటున్నాను అన్నమాట. కానీ ఎంతమందికి తెలియపరిచేసింది ఆ మనిషి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెట్టున్నారు? ఎంతమందికి దీన్ని షేర్ చేశారు మీరు? కొన్ని విన్నది మీరు చెప్పలేదు రైతే, ఇప్పుడు చెప్తున్న దాన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తున్నారు? ప్రతిరోజు చేయగలుగుతున్నారా? మీరు మాత్రమే వినేసి అలా మనసులో పెట్టేసుకుంటే సరిపోతారనుకుంటున్నారా? టైం ఉన్నప్పుడే చెయ్యాలి పని. దేవుడు మనకు టైం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈ వాక్యం పెట్టగానే మీకు వచ్చేస్తుందా లేదా? వస్తుందా లేదా? మరి ఒక్క మాట, ప్రతిరోజు ఒక్క మాట చదివి చెప్తున్నాను అంతే. అది 2-3 నిమిషాలు ఉంటుంది, తప్పితే 4 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాలకు మించి ఏది ఉండలేదు. నిజంగా అన్ని నిమిషాల్లో నేను మాట్లాడడం కానీ చేయడం కానీ నాకు అసలు రాదు చెప్పాలంటే. కానీ దేవుడు అనుగ్రహించాడు. ఇది నూతనమైన ద్వారం, ఇది నూతనమైన ద్వారాన్ని తెరిచాడు ఆయన. నాకు అసలు రాదు అలా చెప్పడం. అయితే నా పని నేను చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. మీ పని మీరు చేస్తున్నారా? ప్రతిరోజు నువ్వు వాక్యం చూస్తున్నావు, వింటున్నావు, ఎంతమందికి షేర్ చేస్తున్నావు దీన్ని? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. ప్రభు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వినేస్తున్నావు, చూసేస్తున్నావు, ఓ పక్కన పెట్టేస్తున్నావు అంతే తప్ప నువ్వెవరికి షేర్ చేయగలుగుతున్నావు? ఎంతమందికి తెలియపరుస్తున్నావు? తెలియపరచాలి. అనేక మందికి మనం ఏం చేయాలి? తెలియపరచాలి. మరి ఇప్పుడు ఆమె పోషింపబడుతున్నట్టా లేదా? ఆమె పోషింపబడమే కాదు, ఇప్పుడు అనేక మందిని ఏం చేస్తున్నామే? పోషిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఆమె కౌంట్లో పడుతుంది అదంతానే. ఎంతమందికి ఆవిడ షేర్ చేస్తుందో ఆమె నిన్న కాక మొన్న తెలుసుకుని ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు మీకంటే ముందుకు వెళ్ళిపోతుందా లేదా? చెప్పండి. మీకంటే ముందు వెళ్తుంది ఇప్పుడు ఆమె. ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట ఈ మాట విని. ఒక్కసారి అమ్మగారి దగ్గరికి రావాలని, ఒక్కసారి అమ్మగారిని చూసి మాట్లాడాలని, ఆ భాగ్యం నాకు ఎప్పుడు దొరుకుతుందో అంటున్నాను. ఎక్కడో దూర ప్రాంతం అండి వాళ్ళది, ఎక్కడెక్కడ కాదండి. వాక్యం ఏం చేసింది ఇప్పుడు ఆ మనిషిని? నిన్ను ఎరుగని వారు నిన్ను పిలుస్తారన్నాడు దేవుడు. గొప్పదని నేను ఎరుగుతున్నా. అప్పుడు ఆ మనిషిని నేను ఎరుగుతున్నా అండి. ఇప్పుడు ఆమె ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ నేను ఎరుగుతున్నా. మరి ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళందరినీ పోషిస్తున్నట్టా లేదా? చెప్పండి కదా. ఆమె తిన్నది తృప్తిపడి అత్తను ఏం చేస్తుందంట? పోషిస్తుంది. ఆమె తినేయొచ్చు, ఆమె తినేయొచ్చు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అలా మాట్లాడతావు అని చెప్పాడు దేవుడు. మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటే వాక్యం చెప్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను అలాగా మా పాస్టర్ గారు వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా శ్రద్ధగా వింటున్నాను అనమాట. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు నువ్వు అలా చెప్తావు అన్నాడు. అమ్మో నేనా? నాకేమొచ్చు ప్రభు, నేను ఎక్కడ చెప్పగలను? ఆవిడకంటే అవన్నీ తెలుసు. పాస్టర్ గారికి అన్నీ తెలుసు, నాకేం తెలుసు ప్రభు? నాకేం తెలియదు కదా, నేనేం చెప్తాను అనుకున్నాను. కానీ దేవుడికి తెలియదా? నాకెంత తెలుసో ఎంత తెలియదో దేవుడికి తెలియదా? మరి ఏం చేశాడు దేవుడు?
నిలబెట్టాడా లేదా? భయస్థురాలు, భయం కలిగిన దాన్ని, పిరికిదాన్ని, నేనేమి ఒక సేవకురాలను అయిపోలేని ఆశపడిన వ్యక్తిని కాదు, కానీ చిన్న వయసు నుంచి దేవుని మాటను ప్రచురం చేసిన వ్యక్తిని. హల్లెలూయా. బంధువుల ఇంటికి వెళ్తే ప్రచురం చేశానండి, ఒక ప్రయాణం వెళ్తే ప్రచురం చేసేదాన్నండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మాట చెప్పకుండా నేను వచ్చేదాన్ని కాదు. నా ఇంటికి వచ్చిన వారికి నేను చెప్పకుండా ఊరుకునేదాన్ని కాదు. అలా దేవుని మాట ప్రచురం చేస్తూనే 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 ఉన్నాను. అలాగ నన్ను చూస్తున్న దేవుడు ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తూ వచ్చాడు. ఆయన ప్రతి పని నాకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా యథార్థంగా కష్టపడి చేయడానికి నేను పూరుకున్నాను. దేవుడు నాకు సహాయం చేశాడు. పని చేయడానికి ఏం చేయాలి? మనం పూనుకోవాలండి. దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడాడు కదా నాతోని, ఇది మీరు ఓ చెబుతో విని ఓ చెబుతో వదిలేయడానికి కాదు, ఇవన్నీ చెప్తుంటా. ఏం చేయాలి మీరు? ఎక్కడో మనిషి ఇలా చేసినప్పుడు నేనెందుకు ఇలా చేయట్లేదు? నేను డైరెక్ట్గా అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆవిడ దగ్గరే నేను మాట్లాడుతున్నాను కదా, ఆవిడ వాక్యాలన్నీ వింటున్నాను కదా, నేనెందుకు ఈ పని చేయలేకపోయాను ఇప్పుడు వరకు? ఎందుకు నేను ఇతరులకు షేర్ చేయకుండా నేను ఇలాగా ఒక రాయిలా ఉన్నానా? ఇది నేనన్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి మాట్లాడుతున్నా, నిన్ను గురించి ఇచ్చే సాక్ష్యం ఇది. ఎప్పుడైనా మాట్లాడాడా ఈ మాట? అయినా చెప్పండి, మాట్లాడాడా? కథలని దాన్ని రాయే అంటారు. చలించేది మనము చలిస్తామండి. మనల్ని ఒక రోబోల్లో చేయలేదు దేవుడు. నా మాట ప్రచురం చేయమని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు జన్మించినప్పుడు అండి గొల్లలకి వెళ్ళి చెప్పిందండి దూత, ఇదిగో మీరెవరి కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన జన్మించాడు అని శుభవార్త చెప్పింది. వెంటనే వాళ్ళ మందలు అక్కడ విడిచిపెట్టాక వెళ్ళిపోయారటండి. వెళ్ళి ప్రతి ఇంట్లో పశువుల సాల ఉంటుందటండి. అక్కడ ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఇంటికి పశువుల సాల ఉంటుందంట. పశువుల సాలలో ఉంటాడు ఆయన. పొత్తిగుట్టలతో చుట్టబడి ఉంటాడు. ఇదే మీ కానవాలు అని చెప్పింది. ఇది ఒక్కటేనా దూత చెప్పింది? ఒక ఆనవాలు చెప్పిందండి. ఆ ఆనవాల ప్రకారంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పశువుల తొట్టిని చూసుకుంటా వెళ్ళారా లేదా వీళ్ళు? అదేమన్నా ఎదురుగుండా వస్తుందా తొట్టి? వీళ్ళకి ఎదురుగాని రాదు కదా. ప్రతి దాన్ని చూసుకుంటా వెళ్తే మొత్తం మీద కనిపించిందండి. కనిపించినప్పుడు ఆ వారు చెప్పిన మాటలన్నీ విన్నారట వీళ్ళు. విని ఏం చేస్తారో తెలుసా? చెప్పుకుంటా వెళ్ళిపోయారండి. అని చూసేసి కామ్గా వెళ్ళిపోలేదటండి. అక్కడ ఎలా వెళ్ళారు? వాళ్ళు ఏది చూశారో, ఏ మాటలు విన్నారో, విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేసుకుంటా వెళ్ళిపోయారట. ఆ ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతే విన్నవాళ్ళు మళ్ళీ చూడటానికి వెళ్ళారటండి. అక్కడ చూసి వచ్చిన వాళ్ళు చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళారటండి. అక్కడికి ప్రచురం చెయ్యాలి కదా. మన ప్రభువుని మనం ఎంతవరకు ప్రచురం చేస్తున్నామండి? ఎంతవరకు ఇతరులకి చెప్తున్నాం? మనం ఎంతమందికి తెలియపరుస్తున్నాం? నువ్వు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. నువ్వు వింటావు, కాముగా వెళ్ళిపోతావు అంతే తప్ప నువ్వు ఎవరికి షేర్ చేయవు, ఎవరికి చెప్పవు. ఏమీ చేయకపోతే ఇతరుల కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నట్టు? దేవుని కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నట్టు ఆలోచించుకోండి. ఆ సాక్షి వింటే నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. నామకార్థ క్రైస్తవులు సహితం మారు మనసు పొందుతున్నారంటే నా హృదయము ఉప్పొంగిందండి. నా హృదయము ఉప్పొంగింది. నేను పడిన ప్రయాస వృధా అవ్వలేదు. పౌలు గారు అదే చెప్పాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నాడు ఆయన. నేను ప్రభువునందు ప్రయాస పడుతున్నాను, సొంతాట్లకి నేను ప్రయాస పడట్లేదండి. సొంతాట్లకి కాదు,
నా ప్రభు కొరకు, నా ప్రభు పని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నా ప్రయాసం వ్యర్థము కాలేదని ఈ సాక్ష్యాల ద్వారా నాకు తెలుస్తున్నాయి. తండ్రి మీకు స్తోత్రం, నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు ప్రభు అని చెప్పేసి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి, చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మీరు విన్నారు ఈ మాట, మీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నిజముగా మీరు చెవిలోకి ఆలకించిన వాళ్ళైతే మీరు ఏం చేస్తారు? ఈ రోజు నుంచి ఇతరులకు షేర్ చేయడం ప్రారంభిస్తారు, ఇతరులకు షేర్ చేయడం ప్రారంభిస్తారు. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, శ్రేయోభిలాసులకి, మీ బంధువులకి, మీ వీధిలో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, అనేక వాక్యాలు వస్తున్నాయి, వినండి అమ్మా. ఒక్క మాట చెప్పు, నువ్వు చెప్పి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, ఈ వాక్యం వీళ్ళలో కార్యం జరగాలని ఆయన, ఇదిగో ఇంతమందికి నేను తెలియపరిచానయ్యా, ఇది వారిలో నువ్వు కార్యము జరిగించు తండ్రి అని నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన చూసుకుంటాడంట. నువ్వు చేసేది నువ్వు చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఆయన మనం ఏ ప్రయాస పడకుండా, ఏమీ చేయకుండా దేవుడు చేసేది ఎలా చేస్తాడు? ఆయన చేస్తాడా? మనం ఏం చేయకుండా ఆయన ఏం చేస్తాడండి? మనం చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. దీనులంట భోజనం చేసి ఏం చేస్తారట? తృప్తి పడతారట. తృప్తి పడిందని అలాగా పెట్టినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెను ఇంకా అనేక మంది పెట్టేదానిగా చేసేసాడు. హల్లెలూయా. మరి యజమానురాలు అయిపోయింది కదా, ఎంత సమృద్ధి అండి. ఇంకా అప్పటి వరకు ఆయన ఇచ్చినయే పెట్టింది. ఇప్పుడు ఆమె ఎంత ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆమెని? ఆ పొలాలన్నిటికీ యజమానురాలను చేసేసాడే దేవుడు. ఇప్పుడు ఆమె ఎవరికైనా పెట్టచ్చు. ఎలా చేశాడు ఇప్పుడు ఆయనే? ఎవరికైనా పెట్టచ్చు, అట్టి రీతిగా చేశాడు. మనము చేసేది మనం చేసినప్పుడు, ఎప్పుడు చేస్తాం మనకు తెలుసా? మన మనసు మారినప్పుడు, మన మనసు మారి రూపాంతరత చెందినప్పుడు, అప్పుడు మనం ఎలాగా బాగుపడ్డాము, మనం ఎలా రక్షించబడ్డామో, మనం ఎలా మార్పు చెందామో, మన జీవితము ఏ రీతిగా పరిశుద్ధత అనేటువంటిది తెలుసుకున్నామో, ఇవన్నీ మనం ఎలా తెలుసుకున్నామో అనేక మంది బిడ్డలు కూడా ఇవి తెలుసుకోవాలని ఒక ఆరాటము, పోరాటం మనలో బయలుదేరుతుందండి. ఒక మంట మనలో బయలుదేరుతుంది అన్నమాట. ఆ మంట మనలో మండుతుంటే మనం కామ్గా ఉండలేమండి, కామ్గా ఉండలేము. శిష్యులు ఏమంటున్నారండి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీరు నోరు మూసుకుని ఊరుకోండి అంటున్నారు. మేము మా చేతులు దేన్ని తాకినాయో, మేమే మాటలైతే విన్నామో, మేమెవరితో తిన్నామో, ఎవరితో తిరిగామో, ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. మేము చెప్పకుండా ఉండడం న్యాయం అంటారా? మీరే చెప్పండి అన్నారండి. చెప్పకుండా ఎలా ఉండగలుగుతారండి? నిజంగా నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే, మార్పు చెందిన బిడ్డవైతే ఎవరికీ చెప్పకుండా మాత్రం నువ్వు ఉండలేవు. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తే ఉండలేవు. నువ్వు ఆత్మ నిలబడలేవు, ఆత్మ నిలబడలేవు. దేవుని పని నేను చేయగలిగేది నేను చెయ్యాలి, నేను చెయ్యాలి, నేను చెయ్యాలనే ఒక తపన, ఒక ఆశ, ఆలోచన మనలోకి వచ్చేసి అది ఒక మంట మండుతూ ఉంటుందండి. మన లోపల మంట మండుతూ ఉంటుంది. మీరు దీనులైతే పరలోక రాజ్యము మీదే అంటున్నాడు ఆయన. ఆ దీన మనసు అనేటువంటిది ఎంత గొప్పదంటేనంట, అది దేవుని యొక్క చేతి క్రింద అంటండి. మనం ఎలా ఉంటామంట? పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, మొదటి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ
చిన్నలారా అని పిలుస్తున్నాడు ఇక్కడ. అంటే మీరు ఆధ్యాత్మిక జీవితంలో చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, శరీరానుసారంగా చిన్నోళ్ళు ఉంటారు. రెండు రకాలుగా మనం చూడవచ్చు ఇక్కడ. మీరు పెద్దలకు ఎలా ఉండాలంట? ఆత్మీయ జీవితంలో చిన్న వయసు కలిగి ఉన్నప్పుడు పెద్దలకి ఎలా ఉండాలంటున్నాడు? లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివారి ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఈ దేన మనసు అనేటువంటిది అది చాలా విలువైంది. ఎంత విలువైంది అంటే దాంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప, అహంకారాలను ఎదిరిస్తాడట ఆయన, దీనులకు ఆయన కృప ఇస్తాడటండి. ఎవడ దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని ఒడుగుచుండునో వాడినే నేను. దేవుని యొక్క దృష్టి మన మీదకి వచ్చేస్తుందటండి. ఈ దీన మనసు అనేటువంటిది ఎన్ని తెచ్చి పెడుతుందో చూడండి. మనకి భూమిని స్వతంత్రించుకుంటామని చెప్తున్నాడు ఆయన. ఆయన భోజనం పెడతాడట మనకి. ఆ భోజనం చేసి తృప్తి పడతామంటున్నాడు ఆయన. తర్వాత హెచ్చిస్తానని చెప్తున్నాడు ఆయన. మనం దేన మనసులు కలిగి ఉంటేనంట ఏం చేస్తాడంటే దేవుడు తగిన సమయం అందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగి ఉండాలి అంటాడు. ఆయన చేతి కింద ఉండండి అని చెప్పాలి, కానీ అలాగంటలేదు. దేన మనసు కలిగి ఉండాలంట, చేతి కింద ఉండాలంట, కానీ దేన మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఆ మనసు లేకుండా ఆయన చేతి కింద ఉన్న ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం లేదు. మనం మొన్నే మాట్లాడుకున్నామండి, మోషే గారు ఎంత కోపిష్టో అని ప్రజలు అనుకుంటుంటే దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? భూమి మీద అతనంత సాత్వికుడు ఎవరు కూడా లేరు అని చెప్పారు. చూడండి, 10 ఆజ్ఞలు ఆయన రాసి ఆయన చేతికి ఇచ్చాడండి. ఆయన మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని చెప్పాడండి. ఆయన సాక్ష్యం చెప్పాడండి. మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఆయన? ఏమి సాక్ష్యం ఉంది దేవుడి దగ్గర మన గురించి? మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము? పెద్దవారిని గౌరవించే మనసు మన దగ్గర ఉందా? పెద్దవాళ్ళకి లోబడే మనసు మన దగ్గర ఉందా? దేవుని యొక్క చేతి కింద మనము ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి ఆయన హస్తం కింద ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన హస్తం కింద ఉండాలంటే. అలాంటి మనసు కలిగి ఆయన హస్తం కింద ఉంటే తగిన టైంలో, అంటే దేవుడికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఏం చేస్తాడు అంటున్నాడు? హెచ్చిస్తాను అని చెప్తున్నాడు ఆయన. హెచ్చించడం అంటే ఏంటి? అప్పటి వరకు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉంచడం. ఆయన ఆ స్థితిలో ఉంచడాయన పై స్థితికి తీసుకెళ్తాడండి. పై స్థితికి తీసుకెళ్తాడు. మనంతటా మనం వెళ్ళలేమండి, ఆయన తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్తాడు. అయితే మన జీవితంలో ఈ తగ్గింపు అనేటువంటిది, ఈ దేన మనసు అనేటువంటిది, ఆ వస్త్రాన్ని మనం కలిగి ఉన్నాము. ఒకసారి ఒక దైవజనురాలు అన్నమాట, మా బంధువులు ఆవిడ వారు ఉద్యోగాలు చేసేవారు, భర్త భార్య అని చేస్తే ఈ సేవ అప్పగించాడు దేవుడు. వాళ్ళ విశ్వాసులుగా ఉన్నప్పుడు మంచిగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి సేవనిచ్చాడు. సేవనిచ్చినప్పుడు సేవ చేస్తున్నారు. ఈ సేవకి ఉద్యోగాలకి కుదురుతులేదు కదా. మరి విశ్వాసులు వస్తూ ఉంటారు, వీళ్ళు కలవడానికి అనేక మంది వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళు టైంకి ఆఫీస్కి వెళ్ళడానికి వీలు పడట్లేదంట. అందుకని ఇద్దరు ఏం చేశారంటే రాజీనామా చేసేసినప్పుడు దేవుడు నిజానికి వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఆత్మీయ పిల్లలు ఇచ్చేసాడు విస్తారంగా. వాళ్ళకి శరీర పిల్లలు లేరు కానీ ఆత్మీయ పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఈ ఆత్మీయ పిల్లలో ఈవిడి ఒక ఎలా అంటే ఒక కాటన్ వస్త్రంలా ఉందన్నమాట అండి. అది బాగా ఒక తక్కువ రేటు చీరలా ఉందన్నమాట. ఆవిడ చాలా
జామెట్రీ సారీస్ కడతారు మామూలుగా అయితే. ఒక 2 సార్లు 3 సార్లు చూశాను నేను అంతే. అలాంటి ఆవిడ ఆ చీర కట్టుకుని ఆవిడ గిన్నెలు తోమేస్తున్నారన్నమాట అండి. తోమేసి చాలా క్లీన్గా తోమేసి ఆ బొట్లో, మనం బొట్లో వేసుకుంటాం కదా, ఆ బొట్లో వేసేసారు. ఆ గిన్నెలు తోమిన ప్లేస్ అంతా కూడా నీట్గా కడిగేశారు అన్నమాట అండి. ఇది ప్రభు నాకు చూపించింది. అంటే ఆవిడ ఏ మనసు కలిగి ఉందని దీని అర్థం. ఈ మనసును దేనికి పోల్చాడు ఇక్కడ ఆయన? వస్త్రానికి పోల్చాడు. దేన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి అన్నాడు. అంటే ఈవిడలో ఏ వస్త్రం ఉంది ఇప్పుడు? ఆవిడ మాట ఎలా ఉంటుందో తెలుసా? చాలా కఠినంగా ఉంటుంది. మాట కఠినంగా ఉంటుంది కానీ హృదయం ఎలా ఉంటుంది? ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, ప్రభువాన్ని రక్షించిన ఆయన, వాళ్ళకి వారమర్శి ప్రభు, వాళ్ళని ఎలా చేయతండి అని అడుగుతూ ఉంటాం అన్నమాట. ఏం చేస్తాము? కానీ మాట ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటాం. ఈరోజు ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పారన్నమాట. మహిమ కలిగిన సేవకులంట కోపంగా ఉంటారంటండి. ఎలా ఉంటారంట? దేవుని యొక్క మహిమ కలిగిన సేవకులు కోపంగా ఉంటారు. బాబోయ్ అలాంటి చాలా కోపమండి వాళ్ళకి అని అనుకుంటామంట మనం. ఎందుకని? దేవుని యొక్క మరి మహిమతో వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు కోపంగా ఎందుకుంటున్నారు వాళ్ళు? పాపాన్ని సహించలేరండి. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే సహించలేరండి. ఎందుకంటే అవి దేవుడికి ఇష్టం ఉండవు. అవి దేవుడికి ఇష్టం ఉండవు. అవి దేవునికి ఇష్టం లేనిది ఏది వాళ్ళు సహించలేరు. ఎందుకని సహించలేరు? దేవుని యొక్క మనసు కలిగి ఉన్నారు. దేవుడు అంటాడు కదా, నేను దహించు అగ్ని అన్నాను. యేసుక్రీస్తు మనకి ఎలా ఉంటారంటే ప్రేమగా ఇలా కనిపిస్తారన్నమాట. ఆయన దేవుడు అంటే అలాగుంటాడండి. ఆయన అంటాడు కదా, నేను దహించు అగ్ని అయి ఉన్నాను, నేను రోషము కలిగిన దేవుడు అయి ఉన్నాను అంటాడు ఆయన. ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాడు కనుక ఆయన ప్రేమే మనకు తెలుసండి. ఆయన ప్రేమే మనకు తెలుసు. మొదట గొర్రె పిల్లగా వచ్చాడు కానీ తర్వాత ఎలా అవుతాడట ఆయన? గొర్రె పిల్లలా రాడంట, కొదమ సింహంలా వస్తాడట. అంటే మీకు ఎంత టైం ఇచ్చాను, ఏం చేశారు మీరని అడుగుతాడు అన్నమాట. సింహం అంటే గొర్రె పిల్లలాగా ఉంటుందండి. ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కనుక గొర్రెలాగా వచ్చాడు. గొర్రె స్వభావం దాచుకుని వచ్చాడు ఆయన. తగ్గించుకున్నాడు, తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికే తనకు తాను తగ్గించుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు అలాగా రాడండి. అందుకే యేసు ప్రభువుడు ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడండి. అందరం దేన్ని ఇష్టపడతాం చెప్పండి? దేన్ని ఇష్టపడతాం చెప్పండి? చంద్రుడినే కదా ఇష్టపడతాం. ఎందుకని? చల్లగా హాయిగా అనిపిస్తుంది. కానీ చంద్రుడి వల్ల పంటలు పండుతాయా? పంటలు దేని వల్ల పండుతాయి? మరి మొక్క దేని వల్ల ఎదుగుతుంది? సూర్యుడి వల్లే కదా జరిగేదంతాని. ఎండే కావచ్చు కానీ తెల్లవారు లేస్తే మనకి పని అంతా దేంతో ఉంటుంది? చంద్రుడు సాయంకాలం వస్తాడో మనకి హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది, అంతే తప్ప ఇంకేమన్నా ఉందండి? ఏమీ లేదు. కానీ అదే సూర్యుడు అయితే కనుక ఆ సూర్యుడిలో ఆ ఎండలో ఎదిగే మొక్క ఎలాగ ఎదుగుతుంది? ఆరోగ్యంగా ఎదుగుతుందండి. అంటే
శ్రమలు, శ్రమ ఉండాలండి. దేవుడి బిడ్డకి ఏముండాలి? శ్రమ ఉండాలి. శ్రమలు లేకపోతే ఎదగలేమండి. మనం ఎదిగేదల్లా శ్రమల్లోనే ఎదుగుతామండి. పంటలన్నీ కూడా ఎండ వల్లే పండుతాయండి. ఏదైనా దేనికైనా కూడా ఎండ కావాల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మో ఎండలు మండిపోతున్నాయండి అంటాం. కానీ ఆ ఎండల వల్ల ఎన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కరెంటు కూడా అవసరం లేకుండా సోలార్ అనేటువంటిది దేని వల్ల వస్తుంది? ఇప్పుడు మనకి ఆ ఎండలోనే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు అది అంటే ఈ యొక్క వేడి అనేటువంటిది, శ్రమ అంటే భయపడిపోతాము. కానీ శ్రమ వల్ల మనకేమొస్తుంది? శ్రమ నొందుట నాకు మేలాయని అంటాడు అన్నమాట. రూతు ఇంత శ్రమ పడలేదండి, కానీ చివరికి బహుమానం పొందుకుందా లేదా? శ్రమ ఉంటుంది, కానీ బహుమానం పొందుకోవాలంటే శ్రమను ఇష్టపడతాం. శ్రమను చూసి వెనక్కి తిరగం. శ్రమ పడడానికే ముందు వెళ్తాం మనం. ఎదుటి వాణి ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకున్నారు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనసులై ఉండండి. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. భూమిని స్వతంత్రించుకుంటామని చెప్పాడు, హెచ్చిస్తానని చెప్పాడు. ఎన్ని చెప్పాడండి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు మనకి. ఈ దేన మనసు అనేటువంటిదండి, అది నచ్చుద్దండి. మనసు ఎవరికైనాని నచ్చదండి. దేన మనసు అనేటువంటిది ఎందుకు తగ్గించుకోవాలి మనం? వాళ్ళ గొప్పేంటి మన తక్కువేంటి అనుకుంటారు. అనుకోండి, చెప్పండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? తగ్గించుకోమండి. ఇది నువ్వు తగ్గించుకోమండి. నేను ఎప్పుడూ చెప్తాను, మాట అనడం కంటే తగ్గించుకోవడం మంచిది. అనడం కంటే అనిపించుకుంటేనే మేలు ఉంటుంది మనకి. అనడంలో పెద్ద గొప్పదనం ఏమీ లేదు. అనిపించుకోవడంలో మనకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు వస్తాయండి. ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి మనం. మీరు ఆశీర్వాదం పొందడానికే మిమ్మల్ని నేను పిలిచాను నేను అంటాడు. ఆశీర్వాదాలు పొందడానికి మీరు అర్హత పొందుకోవాలంటాడు ఆయన. సేవకులందరూ కూడా ఎన్ని కష్టాలు పడి మరి సేవలో ముందుకు వచ్చారంటే వీళ్ళందరూ కూడా. అబ్రహాం గారు ఎంత కష్టాలు పడ్డాడు ఆయన. మోషే గారు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. దావీదు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. యెహోషువ ఎన్ని పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుఖంలో ఎవరైనా హై లెవెల్కి వెళ్ళిపోయారండి? మాటలు అనిపించుకోకుండా ఎవరైనా పైకి వెళ్ళిపోయారా? వీళ్ళందరూ కూడా అన్నీ అనుభవించిన వాళ్ళే. రూతు ఎన్ని అనిపించుకోలేదు? వీళ్ళందరూ ఎలా పైకి వెళ్ళారు? పైకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? అనిపించుకోవాలండి. ఏం చెయ్యాలి? అనిపించుకోవాలి. అనడం కాదు, అనిపించుకోవాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారంటే దేనికి వచ్చిందని మనకి? ఆ ఎగతాళీలు అనుభవించడాన్ని బట్టి మనకేమొస్తున్నాయి? ఆశీర్వాదాలుగా మారుతాయి. మనకు అవతల వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తుంటే అవి మనకు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు దేవుడు. ఆశీర్వాదాలు కావాలి అంటే ఎలాగొస్తాయి? మనకి చాలా రకాలుగా వస్తాయి ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆశీర్వాదం రావాలి, కానీ సైతానిచ్చే ఎందుకండి మనకి? చెప్పండి, సైతానిచ్చే ఎందుకు? సైతాన్ ఎలాగిస్తుందో చెప్పనా? ఆ కాళ్ళకి నువ్వు సాగిలు పడు, నీకు ఇచ్చేస్తానంటారు. యేసు ప్రభువునే సాగిలు పడమని చెప్పి, ఈ లోక మహిమంతా నాదే, నాకు సాగిలు పడమన్నారు. అలాగే అనేక మంది సాగిలు పడ్డ వాళ్ళే అలాగ అయ్యారండి. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు లేరా? అబ్రహాం ఆశీర్వదించబడలేదా? దానియేలు ఆశీర్వదించబడలేదా? ఎస్తేరు ఆశీర్వదించబడలేదా? రూతు ఆశీర్వదించబడలేదా? ఎంతమంది ఆశీర్వదించబడలేదండి? వీళ్ళందరూ ఆశీర్వాదాలను ఎలా స్వతంత్రించుకున్నారు? ఈ భూమిని ఎలా స్వతంత్రించుకున్నారా?
ఎలా వచ్చింది ఇదంతా వాళ్ళకి? తమకు తాము తగ్గించుకున్నారు. మళ్ళీ మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మహిమ ఘనత ప్రభావములు దేవుడికే ఆరోపించాలండి. ప్రార్థన చేసుకుందాం మా ఫ్రెండ్స్.